మన వాచకం తయారైందే సామర్థ్యాల ఆధారంగా. ఇది మొదట మనం అందరికీ కూడా, మా భాషోపాధ్యాయులందరికీ కూడా దీని మీద చాలా స్పష్టత కూడా ఉంది. పిల్లలు, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలన్న, సామర్థ్యాలు అన్నప్పుడు మీ వాచకం తీసి చూస్తే అక్కడ ఏవైతే అభ్యాసాల దగ్గర కీలకంగా హెడ్డింగ్స్గా కనబడుతున్నాయో అవి సామర్థ్యాలు. మీరు గమనిస్తే 6 నుంచి 10 వరకు ఉన్నటువంటి సామర్థ్యాలు ఒకటే, కానీ ఆ సామర్థ్యాలు 6, 7, 8 తరగతులకు కొన్ని అంశాలుగా, వాటినే సంక్షిప్తీకరించి ఇమిడ్చుకొని 9, 10 తరగతులకు 3 సామర్థ్యాలుగా మనకు కనిపిస్తాయి. మీకు అక్కడ స్లైడ్ మీద కనిపిస్తుంది. విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం అదొక సామర్థ్యం. ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం అదొక సామర్థ్యం. స్వీయ రచన ఒక సామర్థ్యం. సృజనాత్మకత, ప్రశంస ఒక సామర్థ్యం. పదజాల వినియోగం ఒక సామర్థ్యం. భాషను గురించి తెలుసుకుందాం ఒక సామర్థ్యం. ఈ సామర్థ్యాలే 10వ తరగతి వాచకంలో మొదటి 2 ఏవైతే ఉన్నాయో, విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం, ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం, ఈ 2 కలిపి మనకు అవగాహన, ప్రతిస్పందన అనేటటువంటి సామర్థ్యం కింద కనిపిస్తుంది. ఆ తర్వాత స్వీయ రచన మరియు సృజనాత్మకత అనేటటువంటి 2 సామర్థ్యాలు కలగలిసిపోయి వ్యక్తీకరణ, సృజనాత్మకత అనేటటువంటి పేరిట కనిపిస్తాయి. పదజాలం మరియు భాషను గురించి తెలుసుకుందాం అనేటటువంటి 2 సామర్థ్యాలు భాషాంశాలు అనేటటువంటి శీర్షిక కింద కనిపిస్తాయి. ఇది ఈ సామర్థ్యాల సాధన కోసం ఈ వాచకం ఉద్దేశించినటువంటిది.